హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు నేను అక్క కలిసి అయితే బయటికి వెళ్తున్నాం. ఎందుకక్క? షాపింగ్కి. మాకైతే ఒక 2 ఈవెంట్లు వస్తున్నాయి అన్నమాట. సో దానికోసం అయితే షాపింగ్కి వెళ్తున్నాం. మా కోసం అయితే కాదు, వాళ్ళ కోసమే గిఫ్ట్. వాళ్ళ కోసం గిఫ్ట్ తీసుకోవడానికి వెళ్తున్నా. ఎవరి బర్త్డే, ఎవరి ఈవెంట్, అసలు ఏంటి అనేది నెక్స్ట్ ఈ వీడియో మొత్తం చూస్తే మీకు అర్థమవుతుంది. సో ఇప్పుడు నేను అక్క అయితే స్టార్ట్ అవుతున్నాం ఈ ఎండలో. ఇక టైగర్గా గీకేసింది ఈడ మొత్తం గీకండి, ఎన్నో కూడా గీకండి మొత్తం. సో టైగర్ గార్డ్ని అయితే వాళ్ళ అక్క వాళ్ళ అత్తమ్మ వాళ్ళ ఇంటికాడ పెట్టేసి ఇంకా వెళ్తున్నాం. వాడు వస్తే ఇంకా ఎండలో ఎందుకని మేమే వెళ్తున్నాం. సో లెట్స్ గో. సో గైస్, ఇంకా మేము బుక్ చేసినాం, ఇంకా క్యాబే రాలేదు. వెయిట్ చేస్తూ ఉన్నాం. అక్కనేమో అలసిపోయి అక్కడ కూర్చుంది. అవును, ఈ ఎండాకాలంలో తొందరగా అలసిపోతారు. సో బ్యాగ్, నా ఫేవరెట్ బ్యాగ్. అక్క కూడా ఒక హ్యాండ్ బ్యాగ్. సో అది వీడియో గైస్, ఇది నేనేం చెప్తున్నా నాకే తెలుస్తలేదు. సో అప్పుడప్పుడు ఇట్లాంటి సోది వీడియోలు కూడా పెడుతూ ఉండాలి, మీకు కూడా మంచిగా టైంపాస్ అవుతుంది కదా. సో ఈరోజు పీవీఆర్లో మేము ఏం చేస్తాం, ఏం కొంటాం అంటే నా కోసం కూడా నేను కొంచెం షాపింగ్ చేసుకోవాలి అక్క. సో నా కోసం నేను కొంచెం షాపింగ్ చేసుకోవాలి. అంటే చాలా రోజులు అయింది ఇట్లా బయటికి వెళ్ళక. మా చెల్లె ఈవెంట్స్ అది ఇది అని చెప్పి చాలా బిజీ ఉందన్నమాట. ఇంకా అందుకే అక్కతో వెళ్ళాల్సి వస్తుంది. అక్క రాదు ఎక్కువ బయటికి, ఎందుకంటే టైగర్ బాబు ఉంటాడు అది ఇది అని చెప్పి అసలు రాదు. కానీ ఈరోజు వస్తుంది ఎందుకో. మళ్ళా ఎందుకక్క? నేను 1 వీక్ నుంచి రాక పోదాం 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 అంటే ఈరోజు కుదిరిందనమాట. క్యాబ్ కూడా వచ్చేసింది. టైం దొరికినప్పుడు మాట్లాడతా గైస్, స్టే ట్యూన్డ్. హై గైస్, మేమైతే వచ్చేసాం మాల్కి, పీవీఆర్కి. ఫస్ట్ అయితే అక్క కాకలు అవుతుందంట. వేఫిల్ తింటావా? వేఫిల్ ఉంటుంది, డోనట్ ఉంటుంది, పైన ఫస్ట్ షాపింగ్, తర్వాత ఫస్ట్ తినడం, తర్వాత షాపింగ్. పదండి ఇప్పుడు కొంచెం ఏమైనా తినేసి ఇంకా షాపింగ్ స్టార్ట్ చేద్దాం. సో ఏం షాపింగ్ చేయాలో అర్థమవుతలే. వాచ్ తీసుకోవాలా, డ్రెస్సెస్ తీసుకోవాలా? అదే బర్త్డే బాయ్స్కి. బర్త్డే బాయ్స్ ఒక్కరు బర్త్డే కాదు, ఇద్దరు బర్త్డే. సో మీరు గెస్ చేయండి ఎవరి బర్త్డే ఏంటి అనేది కదా. సో మీల్స్ అయితే తిందాం అనుకుంటున్నాం. కూర్చున్నాం. సో ఇప్పుడే ఫుడ్ ఆర్డర్ ఇచ్చేసి వచ్చామన్నమాట. మా అక్క డైట్లో ఉంది కాబట్టి ఓన్లీ జ్యూస్. సో జ్యూసే ప్రిఫర్ చేస్తుంది ఇప్పుడు అక్క. కోక్ అవేం తాగదు. సో కోక్ అవేం తాగదు, అందుకే జ్యూస్. మేమైతే ఇప్పుడే ఆర్డర్ ఇచ్చేసి వచ్చాము. సో వెయిట్ చేస్తున్నాం ఆర్డర్ కోసం. ఇలా ఆకలి అవుతుంది. టైం ఏమో 4 అవుతుంది. 4:30 అవుతుంది. అసలు ఏం గిఫ్ట్ కొనాలో అర్థం అవుతలేదు లిటరల్గా. ఏం ఇస్తే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు. నా దాంట్లో ఛార్జింగ్ కూడా అయిపోతుంది. నా దాంట్లో కూడా అయిపోతుంది. బయటకు వస్తే ఇదే బాధ, ఛార్జింగ్ అయిపోతుందని. సో ఇంకా రాలే వీడియో, ఇంకా రాలే 24. సో ఏం గిఫ్ట్ కొనాలో అర్థమవుతలేదు. నేను మా చెల్లి కలిసి కొంటున్నాం ఈ గిఫ్ట్ అయితే. ఇంకా మా నేను చెల్లి ఇద్దరికి. వాడి ఫ్రెండ్ కదా, వాడేమో ఇచ్చుకుంటాడేమో మరి సపరేట్గా. సో ఇప్పుడు నేను చెల్లి కలిసి అయితే ఇద్దరికి గిఫ్ట్ చేయబోతున్నాం. ఏం గిఫ్ట్ చేస్తాము, ఏం కొంటాము అన్నీ ఈ వీడియోలో చూసేయండి మీరు. చికెన్ ఎగ్ ఇప్పుడు చెప్పు. ఫుల్ అంటే ఫుల్ ఆకలి. ఫస్ట్ నాదే వచ్చిందంట, మా చెల్లి దగ్గర రాలే. నాకు మంచూరియా వచ్చింది, చికెన్ మంచూరియా. కలిపిన వాసన వస్తుంది అన్న. చికెన్ తినవాను? చూస్తే ఒక పీస్ టేస్ట్ వస్తుంది బాగా. ఫ్రైడ్ రైస్ అయితే కలిపినట్టే ఉంది. కాలిపోయిన ఫ్లేవర్ వస్తుంది చూడు, అట్లా వస్తుంది.
చైనీస్లో తీసుకున్నాం మేము. ఫస్ట్ కొంచెం బెటర్. చూడు తిను ఎట్లుందా అంటున్నా. ఇది బాగుంది గైస్, తింటుంటే బాగుంది. ఏంటిది చికెనా? చిన్న పీస్ లేదు. కలిపోయినట్టుంది కానీ బాగుంది. అంటే మనం బయట మంచిగా తింటాం కదా, అట్లా లేదు. నా చికెన్ ఫ్రైడ్ రైస్ ఇంకా రాలే. మీల్తో పాటు ఈ 2 వచ్చినాయి, బట్ మేము తాగము. నేను ఒక్కటి తాగుతా ఇంటికి. ఫైనల్గా నా చికెన్ ఫ్రైడ్ రైస్ వచ్చేసింది. చికెన్లో చికెన్ బాగాలే కానీ ఆనియన్ బాగుంది. ఆనియన్ మంచిది. కాల్పినట్టు అది పడతా. సేమ్ ఇక్కడ ఫ్లేవర్ ఇట్లనే ఉంటుందేమో. జస్ట్ అదే రైస్ అండ్ చికెన్ పీసెస్ వేసి. సో కడుపు నిండడానికి ఏదైనా తినాలి. చిన్నపిల్లలు తినొచ్చు, అట్లా ఉంది. టైగర్ బాబుకి సెట్ అవుతుంది. యాక్చువల్గా డెత్ బై చాక్లెట్ అంటే కొంచెమే వస్తుంది అట్లా అనుకున్నాం. ఇదేమో ఇంత పెద్దగా ఉంది. ఆల్రెడీ మా కడుపు నిండింది, మళ్ళీ తినాల్సి వస్తుంది. తినట్లుగా ఏం చేస్తాం. ఇది మేము డెత్ బై చాక్లెట్ ఆర్డర్ చేసుకున్నాం. బాగుంది కానీ నాకు ఆల్రెడీ ఫుల్ అయింది. సూపర్ ఉంది ఐస్ క్రీమ్ అయితే. టేస్ట్ మాత్రం చాలా బాగుంది కానీ మా కడుపు ఆల్రెడీ ఫుల్ టైట్ ఉంది. పార్సల్ తీసుకోపోతాం. సో మేమైతే తినేసాము. ఇప్పుడు షాపింగ్ స్టార్ట్ చేయాలన్నమాట. వాచ్ చూడడానికి వెళ్తున్నాం. సో లైఫ్ స్టైల్కి అయితే వచ్చాము. సో చూద్దాం ఏం కొంటామో, ఏం కొనాలి అనేది. సో మేమైతే వాచ్ కొనడానికి అయితే వచ్చేసాము. ఏం చూడాలో అర్థమవుతలేదు. సేమ్ కాస్టా? ఇందులో ఏదో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి. ఇంకా వేరే బెల్ట్లో ఏమైనా చూపించాలి. ఇప్పుడు అది ఉందా 2 షేడ్స్ది, అదొకసారి చూపించరా? అది ఎక్కువ కాస్టా? ఎంత? 2000లో ఏమన్నా? ఇంకా 2000 అయితే ఇది 2500 అంటే ఇది కొంచెం 300-400 ఎక్కువ పెడతారంటే. ఓకే, ఇంకా ఇవేనా? సో నా ఫేవరెట్ బ్యాగ్స్ అయితే చూడ్డానికి వచ్చేసాం. నా కోసం కాదు కానీ షాపింగ్ జస్ట్ అట్లా చూస్తున్నాం అంతే. నచ్చింది నాకు. బ్యాగ్ ఉండేది నా స్టార్టింగ్ బ్యాగ్ రెడ్ అనమాట. నేను ఇంటర్లో కొనుక్కున్నా. కొంచెం ఈ షేప్ ఉండదు కానీ సేమ్ కలర్. అది ఇది చూసి అది గుర్తొచ్చింది ఫస్ట్ బ్యాగ్. అప్పుడు అక్క కొనేవన్నీ మాకే ఇచ్చేస్తుండే కదా అక్క. అప్పుడు వీళ్ళకి బ్యాగులు గీగులు అన్నీ లేకుంటున్నాను. నన్ను చూసి ఇంకా బ్యాగులు కొన్నది. ఇప్పటికీ నాకు బ్యాగ్స్ అంటే ఇష్టం. ఇట్లాంటి చిన్న చిన్న బ్యాగ్స్ అంటే. పెద్దవి అంటే ఇప్పుడు టైగర్ బాబు. ఇది బాగుంది, కలర్ బాగుంది. టైగర్ బాబు ఉంటే పెద్ద బ్యాగ్. టైగర్ బాబు ఇంకా ఇంట్లో ఉన్నాడు కాబట్టి చిన్న బ్యాగ్. సరేనండి. నాకు ఈ బ్యాగ్స్ అంటే చాలా ఇష్టం, ఇట్లాంటి క్యూట్ బ్యాగ్స్. సో నాకైతే ఇది నచ్చింది, ఇది కూడా నచ్చింది. ఈ రెండిట్లో ఏది తీసుకోవాలి? ఇది కదా. అవును, ఇది బాగుంది గైస్. లిటరల్గా బాగుందా? ఇది తీయాలి బెల్ట్.
బాగానే ఉందా? తీసుకోనా? ఇదా ఇదా? ఇది ఏది ఇదా? అవును ఇది. ఇక్కడ వైట్ కూడా ఉన్నాయి. వైట్ వద్దు, 2 టైప్స్లో యూజ్ చేయొచ్చు. 1 టైప్ ఇదే కావాలి. ఇందులో వీటికి ఏదో కలర్ అంటుంది మ్యామ్. వద్దు, దీనికి ఏదో కలర్ అంటుంది. దీంట్లో నాకు వేరే పీస్ కావాలి. ఫైనల్గా ఒక బ్యాగ్ తీసుకుంటున్నా. ఒకటి తీసుకోవాలి నిజంగా, ఎందుకంటే ముందే హేసకి మెయింటైన్ చేస్తున్నాం. ఎంత అమ్మా? 999 నాకు వచ్చింది. ఇది చూడు, ఇది బాగుంది క్యూట్గా. ఇదంతా 25% ఆఫ్ అంటక్క. 25% ఆఫ్ అయినా ఎవ్రీథింగ్ ఫ్రమ్ ఇది చూడండి, ఇవేవి కొన్నా 999. ఫ్రూడీ బాబాకి ఇవ్వాలి ఓన్లీ. 2199 ఓన్లీ. నో నీడ్. తీసుకో. ఏం వద్దక్క. నా నైటీలు వేసుకుంటున్నావు కదా, రోజు నా నైటీలు వేసుకుంటుంది. ఇది జస్ట్ ఫర్ రూపీస్ 2199 అంట. సరే కొనిపి అక్క, కొనిపి. దాని బదులు నా నైటీలు వేసుకో. అవుట్ఫిట్, నా అవుట్ఫిట్ చూడండి, అక్క అవుట్ఫిట్ చూడండి, సంబంధమే లేదు. నాకు కొంచెం ఈరోజు అన్ఈజీగా ఉండే, ఈజీగా ఉన్నా, అందుకని చెప్పి ఇంకేం చేస్తా. సో నా అవుట్ఫిట్ ఎలా ఉందో రేట్ చేయండి గైస్. అది నాదే అవుట్ఫిట్ గైస్. మేమైతే ఇప్పుడు నైకాకు పోతున్నాం, ఎందుకంటే మా దగ్గర లైనర్ లేదు, అక్క దగ్గర కూడా లేదు. కొంచెం లైట్, ఇది లైట్ అండ్ బ్రౌన్ వద్దు. చేసుకోవచ్చు. యాక్చువల్లీ మీ లిప్స్ బ్రౌన్ ఉన్నాయి కాబట్టి మోర్ దెన్ బ్రైట్ అనిపిస్తుంది. యూ హ్యావ్ టు అప్లికేషన్ ఇన్ లైట్. మీరు లైట్ అప్లై చేస్తే మినిమల్ ఉంటుంది. ఇంకా ఈ షేడ్స్ వేరే వేరే ఎంత చేస్తారు? 500 అయితే ఎన్ని బిల్ చేస్తే 500 చేస్తే 10 వస్తుంది. అచ్చా, ఇదేంటి? ఫ్రూట్స్ ఇదా? చార్కోల్ మీకు ఆఫర్లో రిఫ్లెక్ట్ కాదు. ఓకే, ఒకటి ఎంత? 200. ఇంకా ఇచ్చేయండి. ఇది అది గోల్డెన్ అంత బాగుంటుంది. ప్రైస్లే 2 ఇచ్చేయండి. వాటర్ మిలన్ తీసుకోండి. పర్ల్ది కూడా బాగుంటుంది మీకు, అంటే బ్రైట్నింగ్కి బాగుంటుంది. 4, 5, 6, 10 తీసుకోవాలి కదా. 10 తీసుకోండి. ఇంకొక పర్ల్ది కావాలి. ఎట్లా అంటే మీరు అప్పుడు 9 తీసుకోవాలి. ఎక్సెప్ట్ చార్కోల్ తోటి తీసుకుంటే 9 తీసుకోవాలి. ఇవి ఇచ్చేయండి. నైకాలో షాపింగ్ చేసిన నేను ఒక్కదాన్ని, అక్క ఏం చేయలేదు. మళ్ళీ ఇప్పుడు ఈమె లైఫ్ స్టైల్కే అవుతుంది. చూసిన వాచ్లే తీసుకుంటున్నాను. నేను ఏం వాచ్ తీసుకుంటానో చెప్పాను, ఆ రోజు మీరే చూడండి వీడియోలో ఏం తీసుకుంటాను అనేది. సో ఇప్పుడైతే చూడండి, మేము గిఫ్ట్ అయితే తీసుకుంటున్నాం. ఇప్పుడు మీకు అప్పుడే చూపిస్తా ఏం వాచ్ తీసుకున్నా అనేది. సో హెవీ పార్సల్ అయిపోయిందనమాట, హెవీగా వేసేసినాం మేము. నేను చేసిన. సో ఇప్పుడైతే మేము వాచెస్ అన్ని ప్యాక్ చేపిస్తున్నాం. ఒకరికి గిఫ్ట్ కొంటా అని వస్తుంది, ఈమె దానికంటే 10 కొనుక్కుంటుంది. అదొక గిఫ్ట్. అంటే ఒక్కటికి చిన్న 100 రూపాయలు కూడా ఉన్నది. నేనైతే నేను కొంటాక అవసరం నాకు కొంచెం షాపింగ్ పిచ్చి గైస్. అప్పుడు నీకు కూడా ఉండే షాపింగ్ పిచ్చి. పెళ్లి కాకముందు ఉండేది, కానీ నేను ఇప్పుడు నాకు పెళ్ళైంది వేలు పెట్టి అస్సలు ఉన్నది. నేనైతే నాకు అసలు, ఎందుకంటే మనం ఒక్కసారి యూజ్ చేస్తాం అంతే, తర్వాత ఎక్కడో పోయి పడతాయి అవి.
కానీ నేను పెడతా గైస్, నాకు ఇష్టం అట్లా షాపింగ్ పైసలు పెట్టడం బాగా ఇష్టం అమ్మకి. అట్లేం కాదు, ఉన్నప్పుడే ఖర్చు చేస్తా, తర్వాత బికార్దాన్ని అవుతా. అప్పుడు చిన్నక్క దగ్గర అప్పు అడుగుతా. సో అట్లా అనమాట. జస్ట్ బర్త్డే గిఫ్ట్ ఇస్తున్నప్పుడే చూపిస్తా, ఇప్పుడైతే రివీల్. ఎప్పుడు చూసి చూడలే. చాలక్క ఆటో కోసం వెయిట్ చేస్తున్నా. అలసిపోయిందంట అక్క. సో వాచెస్ అయితే తీసుకున్నాం. ఇంకా షాపింగ్ అయితే నేను కూడా కొంచెం షాపింగ్ చేసిన. నేను నైకాలో షాపింగ్ చేసిన, దాంతోపాటు ఒక బ్యాగ్ కూడా తీసుకున్నా. యాక్చువల్గా నైకాలో ఏం కొన్నా, ఏమేమి తీసుకున్నా అనేది ఇంటికి వెళ్ళి చూపిస్తా. ఏమో చూపిస్తానో లేదో తెలియదు, బట్ ట్రై చేస్తా వీడియో క్యాప్చర్ చేయడానికి. అండ్ బ్యాగ్ కూడా తీసుకున్నా, క్యూట్ ఉంది కదా బ్యాగ్. సో ఇదన్నమాట షాపింగ్. ఇప్పుడు కంప్లీట్ అయింది మా షాపింగ్. ఆటో అయినా వచ్చేసిండు. ఫైనల్గా ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. డన్. ఎన్నో వీక్స్ నుంచి అనుకుంటున్నాను నేను షాపింగ్ చేయాలి ఖచ్చితంగా. ఎన్నో వీక్స్ నుంచి అనుకుంటున్నాను నేను ఖచ్చితంగా బర్త్డే షాపింగ్ చేయాలి అని చెప్తే మాకు ఇప్పుడు టైం దొరికింది. ఇప్పుడు బయటికి వచ్చినాం మేము. చాలా డేస్ అయింది బయటికి రాక, లేట్ అయిపోయింది. ఇప్పుడు మేము అన్నీ ఉన్నప్పుడు బయటికి వచ్చినాం. దాని తర్వాత ఒకసారి పెద్దమమ్మి వాళ్ళ ఇంటికి వెళ్ళినాం. ఇప్పుడు బయటికి వచ్చినాం. 2 టైమ్సే అన్న పోయిన తర్వాత మేము బయటికి రావడం. సో అదనమాట. ఇంకా పెద్ద ఫ్యామిలీ గ్యాదరింగ్ ఉందన్నమాట. ఖచ్చితంగా మీకు వీడియో అప్లోడ్ చేస్తా, అప్డేట్ ఇస్తూ ఉంటాం మేము ఏం చేస్తున్నాం. మొత్తం ఫ్యామిలీ మొత్తం మంచిగా సెలబ్రేట్ అయితే చేసుకుంటున్నాం. నేను వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటా, ఓకేనా. అండ్ నా ఛానల్ మీద ఒక కన్నేసి ఉంచండి. 2 కళ్ళు వేసి లేదా ఒక కన్ను నీ ఛానల్, ఒక కన్ను నా ఛానల్. సో ఇంకో కన్ను హేసాకి మీద కూడా ఉంచండి. ఎక్కడ 3వ కళ్ళు ఓపెన్ చేయాలా? సో అదనమాట ఈ వీడియో. షాపింగ్ వీడియో ఎలా అనిపించింది? షాపింగ్ వీడియో వాళ్ళ కోసం గిఫ్ట్ కంటే నా కోసం నేనే ఎక్కువ కొన్నా చెప్పాలంటే. ఆ మాస్క్ అయితే ఇద్దరం యూజ్ చేస్తాం, అక్క నేను కలిసి. రిజల్ట్ మంచిగా ఉంటాయి. ఏంటంటే చాలా మంది అడుగుతారు స్కిన్ కేర్, కానీ నేను యూజ్ చేయ. ఎప్పుడైనా బయటకు వచ్చినప్పుడు సన్ స్క్రీన్, ఎప్పుడైనా మేకప్, అంతే. కానీ నాకు పర్టికులర్గా ఇది వాడతా అది వాడతా అని ఉండదు. నాకు ఉంటుంది స్కిన్ కేర్, బట్ నేను ఎక్కువ అంటే మర్చిపోతూ ఉంటా యూజ్ చేయడం, అప్లై చేస్తూ ఉండడం. సో అప్పుడప్పుడు యూజ్ చేస్తూ ఉంటా, అందుకే ఇట్లుందనమాట స్కిన్. ఈరోజు ఏం పెట్టలేదు, ఈవెన్ సన్ స్క్రీన్ కూడా పెట్టలేదు. న్యాచురల్ బ్యూటీ ఏం చేస్తుంది, మనం అట్లా కాదుగా. సో ఈ వీడియో తింటది అన్ని గుర్తొస్తాయి. మా మమ్మీ అదే అంటది, నువ్వు కూడా అదే అను. సో ఇదన్నమాట వీడియో. సో ఈ వీడియో ఎలా అనిపించింది? ఒకవేళ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. బాయ్ 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 బాయ్.